హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అయితే మన వీడియో ఏంటిది అని అంటే కొంచెం నేను 2-3 రోజులు అవుతుంది కదా, మీకు అయితే వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేదు, పెట్టలేదు. ఎందుకు అని అంటే కొంచెం అసలు నేను ఒక షార్ట్ వీడియో పెట్టిన హ్యాపీ న్యూ ఇయర్ 2024 తోటే నా చేదు జ్ఞాపకాలు, బాధలు అన్నీ పంపించేసిన అని. కానీ నేను అనుకున్న పంపించేసిన అని, కాకపోతే అవి మళ్ళీ నాకే తిరిగి పడ్డాయి. కొంచెం ఈ కొత్త సంవత్సరంలో ఒక 10 రోజులు కూడా మంచిగా లేనన్నట్టు. అంటే మొన్నటి నుండి కన్నిగానికి ఫుల్ ఫీవర్ వస్తుంది, వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి, మస్తు ఏడుస్తూ ఉన్నాడు. ఇక పిల్లలు ఇంట్లో మంచిగా లేకపోతే మనకు కూడా అంత మైండ్ అనేది మంచిగా ఉండదు కదా. ఇప్పుడు నా పరిస్థితి కూడా అట్లనే అయింది. ఫస్ట్ న్యూ ఇయర్ రోజు అయితే మంచిగానే ఉన్నాడు, కాకపోతే సెకండ్ రోజు అయితే కొంచెం కొంచెంగా ఫీవర్ వచ్చినట్టు అనిపించింది. నేను నమ్మకుండానే ఇంట్లో సిరప్ ఉండే, సిరప్ కూడా వేసిన, కాకపోతే ఆ సిరప్తోనైతే ఏమంతగా తగ్గుతలేదు. సిరప్ వేసిన ఒక పావు గంట అరగంట వరకే తగ్గుతుంది, జ్వరం మళ్ళీ వస్తుంది. ఇంకా 3 తారీఖు రోజు ఇంకా నెక్స్ట్ డే ఇంకా బాగా ఫీవర్ వచ్చింది. నైట్ అంతా ఫుల్ ఫీవర్. అసలు నేను మధ్య మధ్యలో లేచి కొంచెం వేడి నీళ్ళు తాగిపియడము, సిరప్ వేయడము, వేసినప్పుడే కొంచెం తక్కువ అవ్వడము, అప్పుడే కాసేపు నిద్ర పోవడము, మళ్ళీ లేవడం, ఏడవడం. అసలు పడుకోలేదు, మమ్మల్ని పడుకోనియలేదు. నాకు అంత మైండ్ అంతా డిస్టర్బెన్స్ అనిపించింది. కొంచెం మైండ్ కూడా మంచిగా లేదు, కొంచెం ఇబ్బందికరంగా బాధగా ఉందన్నట్టు. ఇక అందుకే నేను ఏం వీడియోలు కూడా మీకు అంతగా షేర్ చేయలేదు, నేను వీడియో షూట్ కూడా చేయలేదు. షార్ట్ వీడియో ఒకటే నేను న్యూ ఇయర్ రోజు తీసి మీ అందరికీ శుభాకాంక్షలు అని తెలిపిన అంతే. లాంగ్ వీడియోలో అయితే ఇంకొకటి మా అమ్మ వాళ్ళ తోటకి వెళ్ళింది పార్ట్ 2 లాగా ఇంకా కొంచెం చిన్న వీడియో పెట్టేది ఉంది, దాన్ని కూడా ఎడిటింగ్ చేసి పెడతా. కొంచెం చిన్న వీడియోనే, అది ఫస్ట్ వీడియోలోనే కలిపి పెట్టేదాన్ని, కాకపోతే లెంత్ బాగా ఎక్కువ అయింది, వీడియో సపోర్ట్ చేయలేదు. అందుకే దాన్ని సపరేట్గా కట్ చేసి మళ్ళీ ఇప్పుడు మీకు సెకండ్ లాగా పెడతా, అది కూడా చూడుర్రి. చిన్న వీడియోనే, కాకపోతే మంచిగా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఈరోజు శుక్రవారం, ఇంకా పొద్దున్న నుండి కన్నిగాంతో నాకు పడతలేదు, అసలు మొత్తం పిచ్చిలేసినట్టు అయిపోయింది. కొంచెం బాధ, అంటే ఎందుకు ఇట్లా చేస్తాడు, ఈ జ్వరం ఎందుకు వస్తుంది అనే బాధ ఒకవైపు అయితే, వీడు ఆగుతలేడు అనే బాధ ఒకటి అన్నట్టు. 10-11 వరకు కూడా నేను వంట చేయలేదు. నైట్ అన్నం ఉంటే మిన్ను కొంచెం తిని దాన్ని ఎలాగోలా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసిన. ఇక కొద్దిసేపే టానిక్ వేసిన కొద్దిసేపు, ఒక 10 నిమిషాలు, పావు గంట అట్లా వన్నాడు. ఆ పావు గంట పండినంతసేపులోనే ఆ నైట్ అన్నమే నేను ఫోన్కి వేసుకొని ఆ అన్నం మాత్రం తిన్నా. ఆకలికి అయితే తట్టుకోలేను కదా, అందులోనూ మళ్ళీ ఫీడింగ్ ఇస్తాను కాబట్టి ఇక ఆకలి అవుతుంది, టైంకు తినాలి కాబట్టి కొంచెం ఫోన్కి వేసుకొని అన్నం తిన్నా. ఇంకా మా ఆయనకు ఫోన్ చేస్తే వస్తానా అని అన్నాడు. ఆయన వచ్చే లోపల నేను నన్ను పట్టుకొని మెల్లగా బియ్యం కడిగి బియ్యం అయితే పెట్టేసిన. నిన్న సాయంత్రమే చిక్కుడుకాయలు కోసి చుంచుకొని ఉంచిన, అవి మళ్ళీ ఇవాళ పచ్చిమిరపకాయలు అమ్మడానికి వచ్చినాయి మా వాడకు. వాళ్ళ దగ్గర మిరపకాయలు కొని కారం నూరి మా ఆయన వచ్చిన తర్వాత వంట చేసిన. బరాబరి 12 అయింది. మేము ఇంతసేపు వంట చేయకుండా నేను అసలు ఉండలేను. మేము పనికి వెళ్ళేటోళ్ళం కాబట్టి తొందరనే చేసుకొని తిని వెళ్తాము. ఇంటికాడున్నా కూడా అదే అలవాటు, తొందరనే వండుతా. ఇక ఈరోజే 12 అయింది. ఏమో కొత్త సంవత్సరము మొత్తం టానికులు, జ్వరము, బాధతోనే నడుస్తుంది. మరి ఏమవుతుందో చూడాలి. ఇది ఇటే పోవాలనే నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటా అన్న. ఇదైతే కంటిన్యూ కావద్దు, కానీ ఈ జ్వరం ఎందుకు వచ్చింది అనేదే నాకు ఇప్పుడు అసలు అర్థమవుతలేదు. మరి నేనైతే బయట ఫుడ్ అయితే మేము ఎలాగో తినము, కానీ మంచిగానే ఉండే, కానీ ఎందుకో మరి ఫీవర్ వచ్చింది. ఇటు చూడు, కన్నీ చూడు. హాయ్ చెప్పు ఒకసారి, హాయ్ చెప్పు. చెప్పవా? ఇదే ఊకే ఇట్లనే పట్టుకొని ఉండమంటాడు ఊకే, లేదంటే ఫీడింగ్ తాగడము, అంతే, ఇదే పని. ఇక మంచిగా ఆడుకునేటోడు, అస్సలు ఆట అనేదే లేదు. 2-3 సార్లు వామిటింగ్స్ అయినాయి,
పాపం ముఖం కూడా చిన్నగా అయింది కదా. నాకే మనసున పడతలేదు, నాకు అన్నం కూడా తినాలనిపించలేదు. ఏదో కొంచెం అట్లా తిన్నా ఆకలిని తట్టుకునే అంత శక్తి కోసం. ఇక మళ్ళీ నేను కూడా అన్నం తినకుంటే వీనికి పాలు ఉండవు కదా, మళ్ళీ ఆగడు. అటుగాక మళ్ళీ ఏమీ తినడు. అందుకనేసి ఇక నేను ఖచ్చితంగా కొంచెం అన్న తినాలనేసి అయితే తిన్నా. ఏమైంది కానీ నీకు చెప్పు, జుజ్జు వచ్చిందా? ఒకసారి హాయ్ చెప్పట మన ఫ్రెండ్స్కు, చెప్పు మంచిగా గిట్లా చెప్పు, గిటు హాయ్. మంచిగా యాక్టివ్గా ఉండేటోడు, పాపం ఒకటే రోజులో డల్ అయిపోయిండు కదా. ఇంకా ఇంకా ఎట్లా జరుపుకున్నారో హ్యాపీ న్యూ ఇయర్ అనేది అయితే కామెంట్ పెట్టండి. ఇట్లా నేను అట్లా దింపుతా, ఆడు కూడా అట్లా దింపుతాండు. హాయ్ అన్న చెప్పు, చెప్పురా. హిమాంశమ్మ చెప్పు. టైం అయితే 1 అవుతుంది. 12:30కు ఏమో నేను భోజనం చేసేసిన. మా ఆయన కొంచెం నేను తినేదాకా ఇన్ని పట్టుకొని ఉండే, ఇప్పుడే చేనుకి వెళ్ళిండు. చూసేద్దామని పత్తి తీసేది ఉంది, కానీ కన్నయ్య మంచిగా లేక పత్తి అక్కడనే ఆగిపోయింది. మా అమ్మ అయినా వచ్చి చేద్దాము అంటే మా అమ్మకే ఒకరు చేసేలాగా ఉంది కదా. అమ్మ హెల్త్ కూడా అంతంత మాత్రమే, మంచిగా లేదు, మీ అందరికీ తెలుసు. కన్నిగాడు వచ్చిన తర్వాత మా లైఫే చేంజ్ అయిపోయింది అసలు చాలా. నేనైతే ఇది నా ఫేస్లో కనబడుతుంది కదా ఈ స్మైల్, అంతకుముందు అంతగా ఓపెన్గా స్మైల్ లేదన్నట్టు. అంటే నా మనసులోంచి నవ్వు రాలేదు. ఏమో జనం చూస్తే ఒకలాగా అంటారు కదా, అట్లాంటివన్నీ చాలా నిందలు మోసిన అన్నట్టు. అది నాకు ఒక్కదానికే తెలుసు. నేను ఇట్లా మాట్లాడితే దీన్ని ఎవరేమన్నారు అట్లా ఇట్లా అంటారు, కానీ నన్ను అన్నోళ్ళే మళ్ళీ అట్లా అంటారు. అదేందో నాకు అర్థం కాదు. ఎటు పోతాం? ఏమైంది? ఎటు పోదాం? కింద పడతావు. ఎటు పోదాం అంటా అండి. ఇగో చీర పట్టిది. చెప్పు ఎటు పోదాం చెప్పు. ఎటు? బొట్టు పెట్టినా, నీకున్నది కాటికడ బొట్టు పెట్టినా. బొట్టా? బొట్టు కన్నిగానే స్టోరీ చెప్పాలంటే ఒక పెద్ద స్టోరీనే అవుతుంది. నేను అనుభవించింది తీయద్దమ్మా, తీయద్దు. అదంతా మీకు ఒకరోజు నేను సపరేట్ వీడియో పెడతాను, చూడుర్రి. పెట్టుకుంటావా? కుంకుమ పెట్టన్నా? పెడతా. పెడతా ఇగో. అబ్బూ పెట్టన్నా? బొట్టు పెట్టన్నా నీకు? ఇగో సత్తుపిండి తింటాడు కావచ్చు అని పెట్టిస్తే అస్సలు తింటలేడు. ఇప్పుడే కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు తాగిండు అంతే, పొద్దున్న నుండి ఏం తినలేదు పాపం బాబు. బొట్టు పెట్టాలన్నట. అంజన్న చూపెట్టు. వెరీ గుడ్. మంచిగా ఉన్నదా? బొట్టు బాగుందా చెప్పు కన్నీ. ఎటు పోదాం? దా మరిదా దా. మంచిగా ఉందా నాన్న? తీయద్దు. దా తొక్కద్దు, పిండి పోతుంది. అయ్యో బెడ్షీట్ అంతా ఖరాబ్ అవుతుందిరా.
ఆగా ఎత్తుకుంటా. అబ్బో చెప్పు ఎటు పోదా? అమ్మమ్మ పోదామా? మా అమ్మ పోదామా? మా ఇవాళ కన్నెపల్లికి వెళ్ళి అయినా కన్ని చూపెడదాము అనుకున్నాము. కాకపోతే కొంచెం పోలేదు, ఇవాళ కొంచెం వీలు కాలేదు. ఇంకా మా తమ్ముడికి కూడా ఫోన్ చేస్తే మరి రాండక్క అని అన్నాడు. మొన్న వాళ్ళు కార్తీక స్వామికి చెప్పరాడు వెళ్ళిరు అని చెప్పిన కదా. తమ్ముడు ఆ ప్రసాదం ఉంది, మళ్ళీ కన్నిగానికి ఏమో బొమ్మలు ఇచ్చిందట, అవన్నీ తీసుకుపోయే రారు అన్నాడు. కానీ మేమే ఇవాళ వెళ్ళలేదు. ఇంకా చూద్దాము మరి. కన్నిగాని హెల్త్ అప్డేట్ నేను ఇస్తా ఉంటా. తీయద్దు నాని, బొట్టు తీయద్దురా. అయ్యో తీసేసినావా? వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఎట్లుంది అనేది నేను ఇంకా రేపు కన్నిగాని హెల్త్ రేపు ఎట్లుంది అనేది అయితే వీడియో తీసి పెడతా. చూడుర్రి. బాయ్ బాయ్. ఏది పోగొట్టినావు కదా కింద, ఒక్కడ పడ్డది చూడు.